సో వివేచని గురించి చెప్పాను కదా, వివేచని నా 8th పుస్తకం అనమాట. సో వివేచని తర్వాత అకాడమీ ఆణిముత్యాలు అని చెప్పేసి ఇంకొక పుస్తకం తీసుకొచ్చాను. ఇది వాస్తవానికి 2nd ఎడిషన్ అనమాట. ఈ అకాడమీ ఆణిముత్యాలు ఉన్న ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ ఉన్న రచయితలు అందరూ కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వచ్చిన వాళ్ళే అనమాట. సో అప్పటికి నాకు కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కారం రాలేదు. సో ఇప్పుడు నేను కూడా కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కారం గ్రహీతని. ఈ పుస్తకము ఎక్కువగా ఎవరు తీసుకున్నారు అంటే పిహెచ్డి స్టూడెంట్స్ అనమాట. అంటే పరిశోధక విద్యార్థులు ఉంటారు కదా, వాళ్ళు ఎక్కువగా తీసుకున్నారు. వాళ్ళు ఎక్కువగా అడిగేవాళ్ళు ఈ పుస్తకం ఉందా అని చెప్పి నన్ను అడిగేవాళ్ళు అనమాట. సో ఇది అందుకని చెప్పేసి నేను మళ్ళీ ఇప్పుడు 2nd ఎడిషన్ తీసుకొచ్చాను అనమాట. ఇది ఆన్లైన్ లో లభిస్తుంది ఈ పుస్తకం అనమాట. సో ఇది కూడా నాకు అంటే వివేచని కన్నా నాకు ఎక్కువ ఇష్టమైన పుస్తకం ఇది అనమాట. సో దీనికన్నా వేరే విమర్శ పుస్తకం ఉంది ఇష్టమైంది, అది చెప్తాను నేను. సో ఇది నా 12th బుక్, అకాడమీ ఆణిముత్యాలు. తర్వాత వచ్చేసి ఇది షురు అనేది కథా సంపుటి. ఇది ముస్లిం మైనార్టీ ముఖ్యంగా మహిళల సమస్యల్ని ప్రస్తావిస్తూ రాసిన కథలు అనమాట. మా అంటే ముస్లిం ఇప్పుడు యాస అనగానే ఏంటంటే కడప జిల్లాలో ఉండే వాళ్ళందరూ ఒకే యాసలో మాట్లాడరు అనమాట. కడప జిల్లాలో ఉండే ముస్లింస్ ఒక యాసలో మాట్లాడతారు, లేకపోతే ఇతర కులాలు మతాలు ఇంకొకలాగా మాట్లాడతాయి. అట్లా మనం ఎప్పుడు ఏమనుకుంటామంటే రాయలసీమ యాస అంతా ఒకటి కాదు, రాయలసీమలో మళ్ళీ చాలా యాసలు ఉన్నాయన్నమాట. దీని వెనక చూడండి, ఇవి వాస్తవ కథలు, నిజ జీవిత గాథలు, పురోగమన పునాదులు, అభ్యుదయ మార్గాలు, సరికొత్త ఆలోచనలు, చీకటి ప్రపంచం నుండి విచ్చుకున్న వెలుగురేఖలు, మైనార్టీ మహిళల సున్నిత సమస్యలు, పోరాటాలు, పరిష్కారాలు, విజయాలు. సో ఇది ఈ పుస్తకం గురించి బ్యాక్ కవర్ పేజ్ పైన. వాస్తవానికి నేను బ్యాక్ కవర్ పేజ్ పైన భలే కాన్సన్ట్రేట్ చేస్తూ ఉంటాను. అంటే ఓవరాల్ గా ఏం చెప్పాలా అనేది భలే చెప్తూ ఉంటాను. ఇది కూడా ఈ మది దాటని మాట గురించి చూడండి. ఇది ప్రాంతీయ సమస్యో జాతీయ సమస్యో కాదు, ప్రపంచ సమస్య, మనిషి లైంగిక సమస్య. ఎవరి సెక్షువల్ ఓరియంటేషన్ వారిది, ఎవరూ దాన్ని తప్పు పట్టాల్సిన అవసరం లేదు. ఎల్జిబిటి కమ్యూనిటీకి చెందిన వారు సహజమైన వారేనని సమాజం అర్థం చేసుకుంటేనే వారి సమస్యలు తీరుతాయి. ఆ దిశగా ఈ నవల ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను. అంటే ఓవరాల్ గా నవల మొత్తం పైన నేను ఏం చెప్పదలుచుకుంటున్నాను అనేది ఈ వెనకనే కాన్సన్ట్రేట్ చేస్తూ ఉంటాను అనమాట. తర్వాత వచ్చేసి ఈ పుస్తకం ఈ బ్యాగ్ ది నాకు భలే ఇష్టం. బ్యాగ్ రాసిన ఇది ఒక పోయంలో ఉందన్నమాట. గాయాలు మూలమైతే పద్యాలు ఊట, అయినా నాకు గాయాలంటే ప్రాణం, గాయాలే లేకపోతే పద్యాలెక్కడివి, ఇదిగో ఈ పద్యంతో సహా. ఇది అంటే బ్యాక్ సైడ్ బాగా కాన్సన్ట్రేట్ చేస్తాను వాస్తవానికి నేను. ఇది మట్టినైపోతాను దాని గురించి బ్యాక్ సైడ్. కవులు నిరంతర అన్వేషకులు, చూసే ప్రతి దృశ్యాన్ని ఒడిసిపట్టి కవిత్వంగా తీర్చిదిద్దుతారు. 2019లో కేంద్ర సాహిత్య అకాడమీ వారు నాకు ట్రావెల్ గైడ్ మంజూరు చేశారు. వారం రోజుల పాటు కేరళ రాష్ట్రాన్ని సందర్శించినప్పుడు అక్కడి జీవన విధానాన్ని, ప్రకృతి దృశ్యాలను కవిత్వీకరించాను. పర్యటన అనంతరం కవితలను చూసుకున్నప్పుడు నేను ఎక్కువగా శ్రామికుల గురించే స్పందించానని అవగతమైంది. ఈ పుస్తకంలో ప్రతి కవిత అక్షర సత్యం, పరిశీలించి రాసిన కవిత్వం ఇది. సో ఇట్లా దాదాపు అన్ని అట్లనే ఉంటాయి అన్నమాట. ఇంకా ఊరి మధ్యలో గొడ్రాయి గురించి రాశాను. ఇది కూడా నాకు బాగా నచ్చు. బ్యాక్ సైడ్, మేము శూన్యలోకం నుండి జారిపడలేదు, రాతి శరీరం నుండి ఊడిపడలేదు, మేము మీలాగే తల్లి గర్భం నుండే పురుడోసుకున్నాము, పంచభూతాలకే ప్రాణాలను నైవేద్యంగా సమర్పిస్తాము, మరి మాపై ఎందుకు ఈ వివక్ష. అంటే వాళ్ళు ఎక్కువగా డిస్క్రిమినేట్ గురవుతారు కాబట్టి అలా రాశాను. తర్వాత నా ఇంకొక విమర్శ పుస్తకం వచ్చేసి అంటే విమర్శ వ్యాసాలు. ఇది కవిత్వ స్వరం. అంటే ఇందులో ఉన్న పుస్తకాలన్నీ కవిత్వం పైన రాసిన వ్యాసాలు అన్నమాట. సో ఈ పుస్తకం బ్యాక్ సైడ్ కూడా నేను చాలా బాగా నచ్చుతుంది. ఇది చెప్తాను నేను. ఈ పుస్తకానికి కొనసాగింపుగా కథాస్వరము, నవల స్వరం కూడా నేను తీసుకురావాల్సి ఉంది. దానికి సరిపడిన వ్యాసాలు కూడా ఉన్నాయి నా దగ్గర. బట్ ముద్రించడానికి డబ్బులు లేకపోవడం వల్ల వాటిని ముద్రించలేకపోతున్నాను. త్వరలో తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. ఈ పుస్తకం వెనకాల చూడండి, అన్ని ప్రాంతాల కవిత్వం ఒక్కటి కాదు, అలాగే ఒకే ప్రాంతంలో ఉన్న భిన్న కవుల కవిత్వం కూడా ఒకేలా ఉండదు. కవిత్వం కవి చూసే దృష్టిని బట్టి ఉంటుంది. ఒకే సమస్యను అనేక మంది కవులు అనేక రకాలుగా స్పందిస్తారు. ఆబ్జెక్ట్ ఒకటే కానీ చూసే దృష్టి పలు రకాలుగా ఉంటుంది. ఒక వస్తువును
పలు వైపులుగా చూసినప్పుడు భిన్న రకాలుగా కనపడుతుంది. అలాగే అనేక మంది కవులు ఒకే వస్తువును తీసుకున్నప్పుడు భిన్న స్వరాలు వినిపిస్తాయి. ఇది కవిత్వం గురించి రాశాను అనమాట. ఇది ఈ వెనకాల రాసినవి బాగా నచ్చుతాయి నాకు. ఇదంతా కేవలం నా గురించి చెప్తున్నాను. పాఠకులకి ఏం నచ్చుతుందో ఏం నచ్చదో, విమర్శకులు ఏది కరెక్టో ఏ రాంగో దే విల్ డిసైడ్ దట్. తర్వాత అంటే గాయాల నుండి పద్యాల దాకా అనేది ఆ పుస్తకం నాకు చాలా అంటే చాలా బాగా నచ్చిన పుస్తకం అయితే. ఆ తర్వాత పాపోడు. ఈ పాపోడు కూడా ఏంటంటే దాదాపు నేను చాలా దగ్గరగా గమనించినవి, నాకు కూడా కొన్ని జరిగిన సంఘటనల్ని పరిగణనలోకి తీసుకొని రాసిన కథలు ఇందులో ఉంటాయన్నమాట. సో పాపోడు అని చెప్పేసి ఈ కథలన్నీ 11 కథలు ఉంటాయి. ఇవి కూడా రాయలసీమ కడప మాండలికంలో రాసిన కథలు. ఈ కథల్లో ఏంటంటే 11 కథలు పిల్లల సమస్యల పైన రాసిన కథలు. ఇవి కేవలం పిల్లలకి మాత్రమే కాదు, పెద్దలు కూడా చదవాలి అంటాను. ఎందుకంటే పిల్లల సమస్యలను పెద్దలు తెలుసుకున్నప్పుడే వాళ్ళ వైపు నిలబడి మాట్లాడగలుగుతారనేది నాకున్న అవగాహన అనమాట. దాన్ని నేను ఎక్కువ సమర్థించాను కూడా ఈ కథల్లో. కాబట్టి ఈ కథలు కేవలం పిల్లల కోసం మాత్రమే కాదు, పెద్దల కోసం కూడా అన్నమాట. పెద్దలు కూడా ఈ కథలు చదవాలి, పిల్లల సమస్యల్ని తెలుసుకోగలగాలి. చాలా మంది అనుకునేది ఏంటంటే పిల్లలకి ఏం సమస్యలు ఉంటాయని చాలా ఈజీగా కొట్టిపరిస్తూ ఉంటారు అనమాట. వాస్తవానికి పిల్లలకి చాలా సమస్యలు ఉంటాయి, అనేక సమస్యలు ఉంటాయి అనమాట. మనం వాళ్ళ సమస్యల్ని చాలా చిన్న చూపు చూడడం అనేది అత్యంత బాధాకరం అనమాట. వాళ్ళ సమస్యల్ని వాళ్ళకి అవి కొండంతగా కనపడతాయి, అది మనకు చాలా చిన్నగా కనపడతాయి. కానీ మనం వాళ్ళ కోణంలో ఉండి వాళ్ళ వయసుకి దిగి మనం ఆలోచించినప్పుడు మాత్రమే వాళ్ళ సమస్యల్ని మనం అర్థం చేసుకోగలుగుతాము, వాటిని మనం పరిష్కరించగలుగుతాం అనమాట. సో ఇలా 11 స్టోరీస్ ఇందులో సమస్యల పైన రాశాను. ఇవి దీంట్లో ఈ సమస్యలు రాసేటప్పుడు కూడా ఈ 11 సబ్జెక్ట్స్ నేను చూసినవి నాకు జరిగిన సబ్జెక్ట్స్. అందుకే మా గాయాల నుండి పద్యాల దాకా పుస్తకం కూడా అదే. అంటే చాలా ఎక్కువగా దగ్గరగా గమనించి రాసిన సబ్జెక్ట్స్ కాబట్టి ఎక్కువగా వెతుక్కుంటాయి. ఇన్ఫాక్ట్ ఆ సబ్జెక్ట్స్ లో నేను కూడా ఒకరిని కాబట్టి. సో ఇందులో రాసింది ఏంటంటే ఈ పుస్తకంలో రాసిన కథలన్నీ నా చుట్టూ జరిగిన వాస్తవాలే. ఈ కథలు బాలలకు మాత్రమే కాదు, పెద్దలకి కూడా. ఈ కథల్లో బాలలే ప్రధాన పాత్రలు, వారి సమస్యలే వస్తువులు. పిల్లల కోసం రాసే సాహిత్యం బాల సాహిత్యం అనుకుంటే పిల్లలను ఎలా పెంచాలి, పిల్లల సమస్యలు ఎలా తీర్చాలో చెప్తూ రాసే సాహిత్యం కూడా బాల సాహిత్యమే అవుతుంది. ఇది నేను చేసిన ప్రపోజల్ అనుకోండి. ఈ కథల్లో పిల్లల నుండి పెద్దలు నేర్చుకోవాల్సిన అంశాలు కూడా ఉన్నాయి. ఈ కథలు ప్రస్తుత బాల సాహిత్య మూస ధోరణిలో రాసినవి కాదు, మార్పును కాంక్షిస్తూ మార్పు కొరకు కొత్త పందాలో రాసిన కథలు. ఇది అంటే గాయాల నుండి పద్యాల దాకా పుస్తకం తర్వాత ఇది నాకు చాలా అంటే చాలా నచ్చిన పుస్తకం అన్నమాట. అంటే సంతృప్తి అనిపిస్తుంది ఈ పుస్తకం రాయడం వల్ల. నేను ఈ పిల్లల సమస్యల్ని రాయగలిగాను, నేను ఇవి కొంతమంది కన్నా తెలియచెప్పగలిగాను, ఈ పుస్తకాల్లో ఈ సమస్యలు ఉన్నాయి అని చెప్పి అని అనిపిస్తుంది అన్నమాట. ఆ తర్వాత దేవుడి మదిదాటని మాట నవల కన్నా అంటే అక్కడ కొన్ని నాకు ఏమనిపిస్తుంది అంటే మదిదాటని మాటలో సెంటెన్స్ ఫార్మేషన్ కానివ్వండి, ఎత్తుగడ కానివ్వండి, ఆ రాసిన నరేషన్ కానివ్వండి, కథనం కానివ్వండి, అలాంటి లోపాలని నేను గమనించుకొని వాటిని సరిదిద్దుకున్నాను అనమాట 2వ నవలలో. ఇందులో నాకు బాగా నచ్చేది ఏంటి అంటే కథనం శైలి. అంటే మిమ్మల్ని ఒక్కసారి నేను ఖచ్చితంగా ప్రామిస్ చేసి చెప్పగలను, మీరు ఒక్కసారి నవల స్టార్ట్ చేశారనుకోండి ఇంకా ఎండ్ వరకు చదువుతానే ఉంటారు అనమాట. అంత నెరేటివ్ గా ఉంటుంది అనమాట, అంత టకటకటకగా నడిచిపోతూ ఉంటుంది కథనం అనమాట. ఫాస్ట్ బిల్డింగ్ నరేటివ్ అనమాట ఇది. సో నాకు భలే నచ్చుతుంది ఈ పుస్తకం. ఇది నిజంగా జరిగిన కథ అనమాట. ఇప్పటికీ ఆ పాత్రలు కొన్ని ఉన్నాయి, పేర్లు అవన్నీ తీసుకోకూడదు, ఎక్కడి నుంచి తీసుకున్నాను ఏంటని. ఇప్పటికీ ఆ పాత్రలు ఉన్నాయి. మేబీ ఇన్ ఫ్యూచర్ లో ఈ నవలకి కొనసాగింపుగా పార్ట్ 2 వస్తుందేమో. ఎందుకంటే నిజ కథ కాబట్టి మార్పులు జరిగి ఉంటాయి కదా, వాటిని మళ్ళీ రాయాల్సిన అవసరం ఉందని అనిపిస్తుంది నాకు. ఈ రంకు వచ్చేసి ఇలిసిట్ రిలేషన్స్ పైన రాశాను నేను. ఇందులో కూడా ఒకటి రాశాను నేను. ఈ నరేషన్ కూడా నాకు వెనకాల అంటే ఇది నవలలో ఉంది, అంటే లాస్ట్ లో నవల చివరిలో రాశాను, దాంట్లో తీసుకొచ్చి ఇక్కడ పెట్టాను నేను. కొందరు శరీర కోరికలు తీర్చుకోవడానికి, కొందరు గతిలేని పరిస్థితుల వల్ల, కొందరు తమకు తెలియకుండా, కొందరు డబ్బు కోసం, కొందరు కనీస అవసరాల కోసం, కొందరు ఉచ్చులో పడి, కొందరు మోసపోయి, కొందరు ప్రేమ పేరుతో వాంఛల పేరుతో ఉండబట్టలేక, కొందరు అన్నీ ఎక్కువై, కొందరు ఏమీ లేక, అలా రకరకాల వ్యక్తులు రకరకాల కారణాల వల్ల రంకు పెట్టుకుంటారు. ఎవరిది తప్పో ఎవరిది ఒప్పో సమాజం నిర్ధారిస్తుంది. సమాజం నిర్ధారించింది మొత్తం మంచినని చెప్పలేం.
ఒక ప్రాంతపు సమాజానికి, ఒక వర్గపు సమాజానికి, ఒక కులపు సమాజానికి, ఒక మతపు సమాజానికి తేడాలు ఉంటాయి. అలాగే సమాజంలో ఉండే అందరూ ఒకేలా ఉండరు. ఎవరి నిర్ధారణ వారిది, ఎవరి విధానం వారిది, ఎవరి రంకు వారిది. రంకు కేవలం ఆడవారే పెట్టుకుంటారని నీచంగా ఆలోచించడం సమాజం వదిలేయాలి. రంకు ఒకరిది కాదు, ఒక జాతిది కాదు. స్త్రీలను డాష్ గా ముద్రించిన రంకు మగవారికి ఎలాంటి తిట్టు పెట్టకపోవడం గమనార్హం. డాష్ అంటే ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మందితో శారీరకంగా గడిపే మహిళను అంటారు. మరి మగవాడికి ఎలాంటి సంబోధన లేదే. డాష్ కొడక అనే తిట్టులో కూడా స్త్రీ ఉంది. ఈ రంకు స్త్రీల రంకు మాత్రమే కాదు, పురుషుల రంకు కూడా. స్త్రీలు మాత్రమే రంకు చెయ్యరు, పురుషులు కూడా రంకు చేస్తారు. రంకుకు ప్రధాన కారకులు, ప్రేరకులు స్త్రీ పురుషులే. ఇందులో ఏ ఒక్కరినో నిందించలేము. సో ఈ రంకు అని నవలకి పేరు పెట్టినప్పుడు చాలా మంది ఏంటి ఇలా పెట్టారు, ఇలాంటి వర్డ్ పెట్టారు అన్నట్టు చెప్పారనమాట. వాస్తవానికి ఇప్పుడు ఈ సామాజిక మాధ్యమాలు వచ్చేసిన తర్వాత మనం బాగా వాడుకునే వాడుక పదాలని కూడా బూత్ పదాలుగా చేసేసారనమాట సోషల్ మీడియాలో ఎక్కువగా. అంటే ఇది మంచి పదమో చెడ్డ పదమో నేను చెప్పను, కానీ నాకు ఈ రంకు అనేది ఏంటంటే మా కడప జిల్లాలో మా ప్రాంతంలో చాలా సాధారణంగా వాడే పదం అన్నమాట. బో రంకుగాడివే నువ్వు, అట్లా ఏంద్రా నాయన నన్ను రంకు మొగుళ్ళ పట్టుకున్నావు నువ్వు, ఇలా. అంటే పిల్లలు కూడా చాలా బాగా ఎక్కువగా వాడే పదమే అన్నమాట. వాస్తవానికి ఇది ఒక భూతు పదం లాగా అని నేను ఎప్పుడూ అనుకోలేదు, కొద్దిగా మెచ్యూరిటీ వచ్చేంత వరకు కూడా. తర్వాత అర్థమైంది దీన్ని వేరే అర్థంలో వాడతాము అని చెప్పేసి. బట్ ఇప్పటికీ కూడా మా ప్రాంతంలో ఇది చాలా సాధారణంగా వాడే పదమే అన్నమాట. ఇంకా దీనికన్నా ఎక్కువగా ఎరోటిక్ గా పూర్ణ పదాలు అయితే కాదు, ఇది అలా పదం అయితే కాదు. రంకు అనేది ఇట్ ఐడెంటిఫైస్ వాట్ ఎగ్జాక్ట్ ఇట్ ఈస్, ఏ దాని గురించి మనం చెప్తున్నాము అని దాని గురించి ఏదన్నమాట. సో బట్ నేను ఇప్పటికి కూడా ఏం ఫీల్ అవ్వను, ఇలా పెట్టాను నవలకి పేరు అని ఏం ఫీల్ అవ్వను అనమాట. దీనికి పేరు చెప్పదలుచుకోలేదు, కానీ ఇలాంటి పేరే ఒక చాలా పెద్ద సుప్రసిద్ధ రచయిత పెట్టారనమాట. అప్పుడు వారిపైన ఎలాంటి క్రిటిసిజం రాలేదు. నేను ఇది పెట్టినప్పుడు మాత్రం ఇలా ఎందుకు పెట్టారు, ఇదేదో అడల్టరీ నవల అనిపిస్తుంది. అందుకే ఒక సామెత గుర్తొస్తుంది, కవర్ పేజ్ కానీ పుస్తకం పేరు చూసి కానీ మనం వి కాంట్ జడ్జ్ వాట్ ఇన్సైడ్ అని చెప్పేసి. నవలను చదివితే తెలుస్తుంది నేనేం మాట్లాడినాను ఈ నవలలో, ఏం సమర్థించాను, ఏం వ్యతిరేకించాను అని చెప్పేసి. తర్వాత వచ్చేసి ఇది అంటే ఈ టైటిల్ కి కొద్దిగా క్రిటిసిజం వచ్చింది నా పైన. తర్వాత ఈ టైటిల్ పైన అయితే ఇంకా నా పైన డైరెక్ట్ ఫోన్లు చేసి బెదిరించారు కూడా. ఆహా నువ్వు అట్లా పెడతావు పరక అని, సరస్వతి దేవి కదా పుస్తకం అంటే, పుస్తకం పైన నువ్వు పరక వేస్తావా, కవర్ పేజ్ పరక అని పెడతావా, కొద్దిగా తెలివి ఉందా, అట్లా చాలా డైరెక్ట్ ఇంకా ఫోన్లు చేస్తే ఇంకా తిట్లు ఎట్లా అంటే అట్లా అలా అన్నారనమాట. బట్ నేను దానికి అప్పుడు ఒక జవాబు ఇచ్చాను. ఇప్పుడు నాట్ నెససరీ ఇన్ యూట్యూబ్ వీడియో అని అనిపిస్తుంది నాకు. సో బట్ నేను ఇప్పటికి కూడా ఈ పేరు పెట్టడము పరక అనే పదానికి నేను సాహిత్య గౌరవం ఇచ్చాను అని అనిపిస్తుంది నాకు. అంటే నేను ఇవ్వడం ఏంటి, చాలా మంది ఎప్పుడో ఇచ్చారనమాట, దాన్ని నేను కొనసాగించాను అని అనిపిస్తుంది. బట్ నాకు బాగా నచ్చిన పుస్తకం ఇది బాగా ఒక 50 పోయిమ్స్ ఏమో ఉంటాయి, 40 or 50 పోయిమ్స్ ఉంటాయి. ఇది నా 17వ పుస్తకము. ఇది లాక్డౌన్ పీరియడ్ లో రాసిన కవితలు అనమాట ఇవి. ఇందులో దాదాపు మనకు ఈ ఫ్రంట్ లైన్ వారియర్స్ అంటే ఈ శానిటరీ పీపుల్ వీళ్ళంతా ఉంటారు కదా, వీళ్ళపైన ఎక్కువగా రాశాను కవితము. అప్పుడున్న సమస్యలు వాటిపైన, అంటే కరోనా టైంలో రాసిన కవితలు ఎక్కువగా ఉంటాయి అన్నమాట. ఇందులో చూడండి ఏ రాశారు, నోరు ఆరిపోతుంది. నడిచే కాళ్ళు ఆగిపోయి ఒకే చోట కూలబడడం, దూరంగా జరిగి మౌనంగా మాట్లాడడం, అప్పటిదాకా ఉన్న ఊపిరి ఉన్నపలంగా ఆగిపోవడం, గుంపులుగా తిరగాల్సిన జనాలు గిరిగీసుకున్న వలయంలో ఒంటరిగా ఉండాల్సి రావటం అతిపెద్ద శిక్ష. ఒంటరితనం, మానసిక సంఘర్షణ, ఒత్తిడి, ఆరోగ్య సమస్యలు, అనేక మరణ వార్తలు విన్న ప్రభావం ఈ పుస్తకంలో రాసిన కవిత్వంపై ఉన్నది. కవులు ఆశావాదులు, పురోగమన ప్రేరకులు, పూర్వ పరిస్థితులు తప్పకుండా వస్తాయనే నమ్మకం, విశ్వాసం కల్పించడానికి పరక సంపుటిలోని కవిత్వం ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. సమస్యలను పోరాటాలతోనే గెలవగలం. పోరాటమే మానవ ఆయుధం.
మన ఆయుధం పరక సమస్తాన్ని శుభ్రపరుస్తుంది. వీధులు, గ్రామాలు, పట్టణాలు, మహానగరాలే కాదు, మనుషుల బుర్రలు కూడా శుభ్రపడాలని ఆశిస్తూ. అంటే కొన్ని సెంటెన్సెస్ చెప్పేటప్పుడు మాత్రం చాలా బలంగా చెప్తాను అనిపిస్తుంది నాకు. మేబీ దానివల్ల కూడా నా పైన ఎక్కువగా క్రిటిసిజం తట్టుకోలేరు, ఇంత బలంగా చెప్తానేమో అని. సో తర్వాత వచ్చేసి అంటే బాగా సంతృప్తినిచ్చిన పుస్తకాలు, అబ్బా నేను ఇది చేశాను అని చెప్పేసి, ఇది బాల సాహిత్యంలోకి అని చెప్పేసి బాల సాహిత్య పుస్తకాల పైన విమర్శా వ్యాసాలు అనమాట. ఈ పుస్తకంలో ఉన్న వ్యాసాలు అంటే ప్రస్తుత బాల సాహిత్యాన్ని చాలా వ్యతిరేకించాను నేను. ఏమేమి వ్యతిరేకించాను, ఎందుకు వ్యతిరేకించాను అనేది ఈ పుస్తకంలో ఉంటుంది. ఈ పుస్తకం రాయటానికి అంటే ఇప్పుడు ఇందులో ఒక వ్యాసాలు ఒక 27 వ్యాసాలు అనుకుంటాను, ఇక్కడ నెంబరింగ్ కూడా లేదు. 27 వ్యాసాలు నాకు బాగా గుర్తు. ఈ 27 వ్యాసాల్లో ఒక 7 వ్యాసాలు బాల సాహిత్యం గురించి రాశాను. మిగతా 20 వ్యాసాలు వచ్చేసి బాల సాహిత్య పుస్తకాల పైన వ్యాసాలు అనమాట. 7 వచ్చేసి జనరల్ వ్యాసాలు బాల సాహిత్యం పైన. బాల సాహిత్యం వాక్య నిర్మాణం ఎలా ఉండాలి, బాల సాహిత్యం ఎత్తుగడ ఎలా ఉండాలి, బాల సాహిత్యము ముగింపు ఎలా ఉండాలి, ఇలాంటి విషయాలపైన ఒక 7 వ్యాసాలు ఉంటాయి. ఆ తర్వాత వచ్చేసి 20 వ్యాసాలు వచ్చేసి బాల సాహిత్య పుస్తకాల పైన. ఈ వ్యాసాలు పత్రికల్లో ముద్రణ అయినప్పుడు చాలా బాల సాహిత్యవేత్తల నుంచి చాలా వ్యతిరేకత వచ్చింది నాకు. చాలా నీచంగా మాట్లాడిన వాళ్ళు ఉన్నారు, చాలా సమర్థించిన వాళ్ళు ఉన్నారు. పేర్లు ఇక్కడ అప్రస్తుతము. చాలా చాలా నన్ను ఎంకరేజ్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు బాల సాహిత్యవేత్తలే. చాలా బాగా రాస్తున్నావు, కరెక్ట్ గా రాస్తున్నావు, ఇన్ని రోజులు ఎవరు చేయలేదు అన్నట్టు. ఎవరు చేయలేదు అనేది అబద్ధం, కానీ చేశారు. బట్ నేను ఎక్కువ ఫోర్స్ గా చేశాను అనమాట. ఒక టైం టేబుల్ పెట్టుకొని ఇది ఇంత రాయాలి, ఈ పుస్తకాల పైన స్పందించాలి అన్నట్టు రాశాను నేను. సో ఇందులో కూడా నేనేం అంటే ఏ కారణం చేత ఈ వ్యాసాలని రాశాను నేను అనేది క్లియర్ గా నేను నా పుస్తకం వెనకలు వేసేసాను. బాలల కథలు రాస్తేనే బాల సాహిత్యవేత్తలని కాదు, అంటే బాలల కథలు రాస్తేనే బాల సాహిత్యవేత్తలని కాదు. బాలలకు ఉపయోగపడే ఏ ప్రక్రియ రాసినా బాల సాహిత్యవేత్తలుగానే గుర్తించాలి. బాలలకు ఏది ఉపయోగపడుతుందో ఏది ఉపయోగపడదో తేల్చే విమర్శకులు కూడా బాల సాహిత్యవేత్తలే. అంటే బాల సాహిత్యం పైన వచ్చే విమర్శ కూడా బాల సాహిత్యం కిందకే వస్తుందన్నమాట. అదే చెప్పదలుచుకున్నాను. పిల్లలకు శుచికరమైన ఆహారం ఇచ్చే బాధ్యత తల్లిపై ఉన్నట్టే, ఏది మంచో ఏది చెడో వివరించే బాధ్యత తండ్రిపై ఉన్నట్టే, సరైన బాల సాహిత్యం పిల్లలకు అందుతోందో లేదో చూడాల్సిన బాధ్యత విమర్శకుడిదే. విమర్శకుడి విమర్శ అటు రచయితలకు ఇటు పిల్లలకు ఉపయోగపడాలి. అలా ఉపయోగపడే విమర్శా వ్యాసాలే పుస్తకంలో ఉన్నాయి అని రాశాను. అంటే నేను చెప్తున్నాను ఉన్నాయి అని చెప్పేసి విమర్శకుడు డిసైడ్ చేయాలి ఎంతవరకు ఉపయోగపడతాయి లేదా అని. బాల సాహిత్యం పైన బాగానే కాన్సన్ట్రేట్ చేశాను నేను వాస్తవానికి. ఇదొక పుస్తకము, ఇది నవల, ఇది విమర్శ, ఇది కథా సంపుటి. సో ఈ 3 పుస్తకాలు ఉన్నాయి. తర్వాత అనువాదం కూడా ఉంది, అనువాదం చూపిస్తాను తర్వాత. అయితే నాకు బాల సాహిత్యంలో రాసిన పుస్తకాలన్నీ చాలా ఇష్టం, హ్యాపీగా ఫీల్ అవుతాను నేను. దీన్ని బాగా వర్క్ చేశాను నేను అన్నట్టు ఫీల్ అవుతాను. ఇది బాలల హక్కులు అనమాట. వాస్తవానికి ఈ పుస్తకం గురించి మాట్లాడాలంటే ఎంటైర్ వీడియో మాట్లాడచ్చు అనమాట. సో అంత ఇంపార్టెంట్ బుక్ అన్నమాట. చాలా మందికి పిల్లల హక్కుల గురించి తెలియదు. అసలు పిల్లలకి ఏమేమి హక్కులు ఉంటాయి, వాళ్ళ హక్కుల్ని మనం ఎలా కాలరాస్తున్నాము, వాళ్ళ హక్కులకి విలువ లేకుండా చేసేస్తున్నారు. ఈవెన్ పేరెంట్స్ కూడా అన్నమాట, టీచర్స్ కూడా, అందరూ ప్రతి ఒక్కరు సమాజంలో పిల్లల్ని పిల్లలుగా గుర్తించడం లేదనేది నా ఆరోపణ అనుకోండి. సో అట్లా అంటే ఈ నవల రాయడానికి నాకు చిన్నప్పుడు జరిగిన ఒక ఇన్సిడెంటే కారణం అనమాట. మా టీచర్, సైన్స్ టీచర్, పేరు ప్రస్తుతం, సైన్స్ టీచర్ వల్ల జరిగిన ఒక ఇన్సిడెంట్ నన్ను దాదాపు ఇప్పటికి కూడా అది గుర్తు తెచ్చుకున్నప్పుడు నేను ఫీల్ అవుతూ ఉంటాను, భలే బాధపడతాను. నాకు అలా జరగకూడదు కదా, నాకు ఎందుకు అలా జరిగిందంటే నా పేరెంట్స్కి అంత అవగాహన లేదు, నాకు తెలియదు, నేను క్వశ్చన్ చేసే ఏజ్ నాది కాదు, నాకు అంత దారుణం జరిగిందా అని నేను ఎప్పుడు ఫీల్ అవుతూ ఉంటాను అనమాట. సో ఆ కారణం చేతనే పిల్లలకి కూడా కొన్ని హక్కులు ఉంటాయి. ఆ హక్కుల్ని పెద్దలు తెలుసుకోవాలి, పిల్లలకు తెలియజేయాలన్నమాట. ఇది నీ హక్కురా, నువ్వు ఇది అడగచ్చు, నువ్వు ఇది చెయ్యాలి. ఇలా హక్కులు మాత్రమే తెలియజేయడం కాదు, పిల్లలకి బాధ్యతలు కూడా తెలియజేయాలన్నమాట. సో బట్ మనం బాధ్యత గురించి ఎక్కువ మాట్లాడతాం కానీ పిల్లల హక్కుల గురించి ఎక్కువ మాట్లాడము. సో ఇందులో పిల్లల హక్కుల గురించి చాలా వివరంగా మాట్లాడినాను నేను అనమాట. ఇది ప్రతి ఒక్క పిల్లవాడు చదవాల్సిన పుస్తకము. పిల్లలు ఉన్న తల్లిదండ్రులు, పిల్లలు లేని తల్లిదండ్రులు, ప్రతి ఒక్క పౌరుడు చదవాల్సిన పుస్తకం అనమాట.
ఎందుకు అంటే పిల్లల హక్కుల గురించి తెలుసుకోవాల్సిన బాధ్యత మన పైన ఉంది అని నేను దృఢంగా విశ్వసిస్తాను అనమాట. కొద్దిగా అంటే ఏమంటారు, బియాండ్ వెళ్ళే స్టేట్మెంట్ పాస్ చేశాను నేను. పెద్ద బాల శిక్షతో పాటు బాలల హక్కుల నవల కూడా ప్రతి ఇంట్లో ఉంటే బాగుంటుంది. ఈ నవల ప్రతి పిల్లవాడు చదవాలి. పిల్లలు చదవాలంటే పెద్దలు పుస్తకాన్ని వారికి అందించాలి. అందించడం మాత్రమే కాకుండా అర్థమయ్యేలా వివరించాలి. ఈ నవల చదవడం వల్ల అటు బాలలకు ఇటు పెద్దలకు కూడా బాలల హక్కుల గురించి తెలుసుకునే అవకాశం దొరుకుతుంది. నాకు తెలిసి తెలుగు బాల సాహిత్యంలో బాలల హక్కుల మీద వచ్చిన మొదటి బాలల నవల ఇదే కావచ్చని భావిస్తున్నాను. నవలను ఆదరించాలని కోరుతూ. సో ఇది బాగా సంతృప్తి, సాటిస్ఫాక్షన్ ఇచ్చే పుస్తకం బాలల హక్కులు అన్నమాట.